పోలీసులు వచ్చేసి వాళ్ళు తోసేసి పెద్ద పెద్ద రచ్చ అయింది అనుకోండి. మిమ్మల్ని ఆపేశారా లేదా? స్టార్టింగ్ ఆపేశారు. సో ఇది అన్నమాట పరిస్థితి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారా. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. చూస్తున్నారు కదా ఇప్పటి వరకు వీడియోస్. ఘోరం అంటే ఘోరం. మేము ప్రియదర్శిని జీవీఎంసీ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్ గా ఈవెంట్ కోసం అయితే వచ్చాము. వచ్చిన తర్వాత నుండి మొత్తం అంతా తోసుకుంటున్నారు తప్ప లోపలికి అయితే అసలు పంపించలేదు. అసలు మొత్తం క్లమ్జీ చేస్తారు. ఆర్గనైజింగ్ బాగాలేదు, ఏది బాగాలేదు. ఇదైతే ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ పాసెస్ ఈ రెండు. కొన్ని ఫేక్ పాసెస్ వచ్చాయంట. దాని వల్ల అందరినీ పంపించడం మానేశారు. 4 o'clock తర్వాత మొత్తం గేట్ అయితే బంద్ చేస్తారు మొత్తానికి. మూస్తుంటాడు ఇంక ఇప్పుడు దాకా అవుతాడు. ఫైనల్ గా అందరం లోపలికి వచ్చాము కష్టపడి. నాయనా స్టేడియం లైట్స్ ఆన్ చేశారు. ఇదిగోండి క్రౌడ్ మొత్తం. ఫస్ట్ మేము అదిగోండి ఆ చివరికి వెళ్ళాము. అక్కడ నుండి మళ్ళీ ఇదంతా నడుచుకుని ఇటు వచ్చాం అనమాట. మాది డి బ్లాక్. A to D ఒక సైడ్కి వెళ్ళమన్నారు. సో మేము అక్కడికి వెళ్ళాము. వెళ్తే మొత్తం అందరిని తోసేస్తున్నారు. మళ్ళీ ఇటు వచ్చాం. E to F ఇంకో సైడ్ నుండి అన్నారు. అక్కడ నుండే వచ్చాం. అక్కడ నుండి ఏమో అక్కడ నుండి అసలు నో ఎంట్రీ అన్నారు. ఇంకా మొత్తం అంతా తిరుక్కుని ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడే జస్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. 6:30కి ఈవెంట్ స్టార్ట్ అంట. మామూలుగా అయితే మనకి 4 o'clock ఈవెంట్ స్టార్ట్ అని చెప్పారు. మొత్తం చెమటలు పట్టేసి జుట్టు అంతా చెదిరిపోయి మొత్తం అందరూ తోసేసుకున్నారు ఫుల్గా స్టేడియం మొత్తం. మేము ఇంకా కష్టపడి ఇంకా లోపలికి వచ్చాము. యాక్చువల్గా VIP పాసెస్ ఉన్నాయంట. నాకైతే ఐడియా లేదు దాని గురించి. ఇది కూడా నేను మా ఫ్రెండ్ దిలీప్ తెప్పిస్తే నేను వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ లేదు ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూనే నేను మన ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. నాకు కూడా అప్పుడే వచ్చాయి పాసెస్ యాక్చువల్గా చేతిలోకి. యాక్చువల్గా ఈవెంట్ అయితే స్పాన్సర్డ్ MRF అనమాట. FMX స్టంట్స్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్. అంటే ఇదిగోండి డర్ట్ బైక్స్ ఉంటాయి కదా, డర్ట్ బైక్స్తో ఇలాగ ర్యాంప్స్ ఉన్నాయి కదా, ర్యాంప్స్ మీద డర్ట్ బైక్స్తో పైకి ఎక్కిస్తారు. అక్కడ చూడండి చిన్నపిల్లలు ఇప్పుడే డర్ట్ బైక్ స్టార్ట్ చేశారు. షో అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా.
ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ సూపర్ క్రాస్ నేషనల్ ఛాంపియన్షిప్ కి అయితే ఇల్లు ఫైనల్ అన్నమాట. లాస్ట్ ఫైనల్ రౌండ్ ఉంది ఇక్కడ. యాక్చువల్ గా 6 రౌండ్స్ ఆల్మోస్ట్ ముందు వేరే దగ్గర అన్ని వేరే స్టేట్స్ లో అయ్యింది. ఇప్పుడు ఆంధ్రాలో మన వైజాగ్ లో ఇదైతే కండక్ట్ చేస్తున్నారు. అంత సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు ఎవరు కూడా. ఎప్పుడు కూడా ఇలాంటి స్టాంపేడ్లకి వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. అందరూ ఇంకా గోల గోల చేసి ఆ గేట్ల దగ్గర తోసేసుకుని తన్నేసుకుని అండ్ మమ్మల్ని తోసేసి పోలీసులు వచ్చేసి వాళ్ళు తోసేసి పెద్ద పెద్ద రచ్చ అయింది అనుకోండి. మామూలు రచ్చ అవ్వలేదు. నేను అది ఇంకా వీడియో తీలేకపోయాను. ఫోన్ తీస్తే బయటికి ఎవడు పట్టుకెళ్ళిపోతాడో అనే భయంలో ఉంది నాకు బేసిక్గా. ఎవరైనా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీరు లోపలికి రావడానికి ఎంత కష్టపడ్డారనేది. జస్ట్ ఓన్లీ విఐపి పాస్ ఒక్కటే ఫాస్ట్గా వచ్చారనమాట. అండ్ వాళ్ళే సింపుల్గా వచ్చేసారు బైక్స్ వేసుకుని కార్ వేసుకుని. మేము ఇంత కష్టపడి ఎప్పుడో మా ఫ్రెండ్ తీసుకుని వాడు నాకు ఇచ్చి పాసెస్ మేమైతే చాలా ఇబ్బందిగా వచ్చాము. సేమ్ ఇదే నేను గోవాలో ఒకసారి ఈవెంట్కి వెళ్ళాను, మీకు గుర్తుందో లేదో, IBW అని చెప్పి. అది దీనికి బాబులా ఉంటుంది అనకూడదు ఇక్కడ, కానీ చెప్తున్నా ఎందుకంటే వీళ్ళకి ఆర్గనైజింగ్ రావాలి. ఆర్గనైజింగ్ రాకపోతే ఎంత పెట్టినా వేస్టే, ఎన్ని డబ్బులు పెట్టినా వేస్టే, పాసెస్ ఎన్ని ఇచ్చినా వేస్టే. సో ఇప్పుడే ఫస్ట్ రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే నేషనల్ ఛాంపియన్షిప్ది ఇది ఫస్ట్ రౌండ్ అంటే. ఇది 5 మెంబర్స్ వెళ్తారు ఫస్ట్ ల్యాప్కి. ఆల్రెడీ ఫస్ట్ విన్నర్ వచ్చారు. యాక్చువల్గా ఇంకా ఈవెంట్ అయితే అవుతుంది, 10 వరకు ఉందంట. కానీ చాలా మంది వెళ్ళిపోతున్నారు. గేట్ ఓపెన్ చేస్తున్నారు. మేమే అనుకుంటే ఇంకా ఫస్ట్ వెళ్ళిపోయేది. అంబులెన్స్ కూడా ఏదో వస్తుంది. అమ్మ ఇటు వచ్చి చూడండి ఎలా వచ్చేస్తున్నారు ఇల్లు. తోపులాట అయిపోతుంది ఇక్కడ చూడండి. మొత్తం తోపులాట అసలు. జస్ట్ వదిలేరు అంతే, మొత్తం అందరూ మీద పడిపోతున్నారు, తోసేసుకుంటున్నారు ఇంకా మొత్తం అంతా. మొత్తం రచ్చ అయిపోయింది. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అసలు మామూలుగా లేదు హడావుడైతే. బైక్ తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరిపోతాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రో ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం మీరు మిమ్మల్ని ఆపేసారా లేదా? స్టార్టింగ్ ఆపేసారు ఫేక్ అని చెప్పి, తర్వాత ఏమైందో తెలియదు, అందరూ ఒకేసారి పంపించారు. ఓకే,
ఓకే, సో అందరూ అయితే అదే చెప్తున్నారు, బాగాలేదు, ఫస్ట్ అయితే ఆపేశారు, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అదే చెప్తున్నారు.